ఆఫీస్కు లేటుగా వస్తే హాఫ్ డే శాలరీ కట్. ఆఫీస్కు లేటుగా వెళ్ళే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్. ఇలాంటి వారిని గాడిన పెట్టే దిశగా మోడీ సర్కార్ దిద్దుబాటు చర్యలకు చేపట్టబోతుంది. ఇందుకోసం త్వరలోనే కొత్త మార్గదర్శకాలు జారీ చేస్తుందని పేర్కొంటూ జాతీయ మీడియా కథనాలు వస్తున్నాయి. ఇక ఉద్యోగులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ఆఫీసులో విధుల్లో ఉండాలి. ఇక ఉదయం 15 నిమిషాలు గ్రేస్ పీరియడ్ ఇస్తారు. ఉద్యోగి ఆ గ్రేస్ పీరియడ్ ముగిసిన తర్వాత ఆఫీస్కి వస్తే హాఫ్ డేగా పరిగణిస్తారు. అయితే ప్రతి నెల 2 రోజుల పాటు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇస్తారు. 2 రోజులు గ్రేస్ పీరియడ్కు మించి ఆఫీస్గా లేటుగా వస్తే ఒక్కరోజు హాఫ్ డే వేతనం చొప్పున కోత విధిస్తారు. అయితే సదరు ఉద్యోగికి క్యాజువల్ లీవ్లు ఉంటే వాటి నుంచి హాఫ్ డే లీవ్ను మినహాయిస్తారు. క్యాజువల్ లీవ్ లేకపోతే ఎన్నుడి లీవ్ల నుంచి తగ్గిస్తారు. అవి లేకపోతే వేతనంలో కోత విధిస్తారు. క్వశ్చన్ పేపర్ లీక్ చేస్తే ₹1 జరిమానా. దోషుల ఆస్తుల సైతం జప్తు. అమల్లో పేపర్ లీకుల నిరోధక చట్టం 2 రోజుల క్రితం నుంచి అత్యవసరంగా ఇంప్లిమెంట్. గెజిట్ నోటిఫికేషన్ విడుదల. నీట్ నెట్ పరీక్షలలో అవకతవకల నేపథ్యంలో కేంద్రం నిర్ణయం. అన్ని జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలు పోటీ పరీక్షలకు వర్తింపు. ఒకవైపు నీటు, మరోవైపు నెట్ పరీక్షలో అవకతవకల వ్యవహారంలో దేశంలో దుమారం రేపుతుంది. పలు చోట్ల ఈ పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్ అనే వార్తలు ప్రతిభావంతులైన అభ్యర్థులను ఆందోళనకి నెట్టేస్తున్నాయి. ఇక జూన్ 21న ది రిపబ్లిక్ ఎగ్జామినేషన్ యాక్ట్ 2024 కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. యూపీఎస్సీ, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, ఐబీపీఎస్, ఎన్డీఏ తదితర పోటీ పరీక్షలతో పాటు నీట్, జేఈఈ, సియూఈటీ వంటి ఎంట్రన్స్ టెస్టులకు సైతం చట్టం వర్తిస్తుంది. ఈ పరీక్షల్లో అవకతవకలు జరిగితే దర్యాప్తును ఏదైనా కేంద్రం ఏజెన్సీకి అప్పగించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఇక పేపర్ లీక్తో ముడిపడిన 20 రకాల నేరాలు. చట్టవిరుద్ధంగా పరీక్ష పేపర్లను అందుకున్న, ప్రశ్నలు జవాబులను లీక్ చేసిన, పరీక్ష రాసే వారిని అనుచితంగా సాయం చేసిన, కంప్యూటర్ నెట్వర్క్ ట్యాంపరింగ్ చేసిన, నకిలీ పరీక్షలు నిర్వహించిన, నకిలీ ప్రవేశ పరీక్ష కార్డులు జారీ చేసిన ప్రకారం నేరమే. ఇక పేపర్ లీక్తో ముడిపడిన 20 రకాల నేరాలు, అక్రమాలకు పాల్పడే వారిని శిక్షించాల్సిందిగా శిక్షల గురించి ప్రస్తావన ఉంది. మాస్ కాపింగ్, జవాబుపత్రాలను తారుమారు చేయడం, ఓఎంఆర్ షీట్లను ట్యాంపరింగ్ చేయడం వంటివన్నీ ఈ నేరాల జాబితాలో ఉన్నాయి. ఇక పేపర్ లీక్ కేసులను డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లేదా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ స్థాయి కంటే తక్కువ లేని అధికారి దర్యాప్తు చేయాలని చట్టం చెబుతుంది. భారీగా జరిమానాలు, శిక్షలు. వ్యక్తిగతంగా పేపర్ లీక్ వ్యవహారంలో దోషులుగా తేలే వారి 3 నుంచి 5 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. వ్యవస్థీకృతంగా పేపర్ లీకుల మూటాలు నడుపుతూ దొరికిపోయి దోషులుగా తేలితే 5 నెలల నుంచి 5 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. ₹1 వరకు జరిమానా సైతం విధిస్తారు. దోషులకు చెందిన ఆస్తులను జప్తు చేస్తారు. ఇక పరీక్ష నిర్వహణకు అయిన ఖర్చును వారి నుంచే వసూలు చేస్తారు. ప్రశ్నపత్రాల లీకేజ్ పాల్పడిన, మాల్ ప్రాక్టీస్ చేసిన, పరీక్షలకు సంబంధించిన నకిలీ వెబ్సైట్లు తెరిచిన గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు ₹1 దాకా జరిమానా విధిస్తారు. పరీక్షల నిర్వహణ బాధ్యతలను చేపట్టే సర్వీస్ ప్రొవైడర్ సంస్థలు పేపర్ లీక్ చేస్తే ₹1 వరకు జరిమానా విధిస్తారు. పరీక్ష నిర్వహణ ఖర్చునంతా దాని నుంచే రికవర్ చేస్తారు. ఇలాంటి సంస్థను 4 ఏళ్ల పాటు నిర్వహణ అవకాశాలు దక్కకుండా బ్యాన్ చేస్తారు.